చేయాల్సిన ప్రతి పని ఫాస్ట్గా కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పబోతున్న టెక్నిక్ 200 ఏళ్ల క్రితం కనుగొంది మార్క్ ట్వైన్. ఎవరైనా అనుకుంటున్నారా? ప్రముఖ రచయిత, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న వ్యక్తి 1800 సంవత్సరంలో కనుగొన్న సీక్రెట్ ఇది. ఏంటంటే ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్. కప్ప అని తింటం ఏంటి? ఒక రకమైన చిరాగ్గా ఉంది కదా. ఎస్, కప్ప ఎలాగైతే మనకు అసహ్యంగా ఉంటుందో మనం చేసే కాంప్లికేటెడ్ పనులు ఉంటాయి కదా, మనకు నచ్చని పనులు, వాటిని అలాగే వాయిదా వేస్తూ ఉంటాం. తెల్లారు లేచిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి సాయంత్రం దాకా ఆ పర్టికులర్ పనుల్ని వాయిదా వేస్తూ ఉంటాం. సో ఈ టెక్నిక్ ప్రకారం ఆయన ప్రతిపాదించింది ఏంటంటే, మనకు కొన్ని పనులు నచ్చుతూ ఉంటాయి. ఫోన్ చెక్ చేసుకోవడం, న్యూస్ పేపర్ చదవడం, టైం పాస్ చేయడం, టీవీ చూడటం, ఫ్రెండ్స్ తో బాతకాన్ని పెట్టుకోవడం, ఇలాంటి పనులన్నీ కూడా చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. ఈ పనులు చాలా ఈజీ పనులు, మన టైం వేస్ట్ చేస్తూ ఉంటాయి. వాటితో మీ మార్నింగ్ టైం అనేది ఎనర్జీ ఎక్కువగా ఉండే టైంని నింపేసేస్తే కనుక ఖచ్చితంగా కాంప్లికేటెడ్ టాస్క్లు ఈవినింగ్ టైం చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక నుంచి మార్క్ ట్వైన్ చెప్పినట్లుగా ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్. మనకు నచ్చని కాంప్లికేటెడ్ పని ఏదన్నా ఉంటే కనుక దాన్ని ఫస్ట్ మార్నింగ్ టైం కంప్లీట్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఈవినింగ్ దాకా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. మనకు నచ్చని పని సాయంత్రం దాకా వాయిదా వేస్తే బాడీ మైండ్ అలసిపోతుంది, స్ట్రెస్ గురవుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం నచ్చని పనిని మార్నింగ్ కంప్లీట్ చేస్తామో ఆటోమేటిక్ గా రోజంతా కూడా పూర్తి రిలాక్స్డ్ గా ఉండగలుగుతాం, మైండ్ హ్యాపీగా ఉంటుంది. సో ట్రై చేయండి. కింద కామెంట్స్ లో ఈ రోజు ఈ టెక్నిక్ ని దేని మీద స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వివరంగా రాయండి. కీప్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు రాబోతున్నాయి. మీ నల్లమోతు శ్రీధర్.